దీని వెనకాల రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయని అనుకోవచ్చా? నేనంతా ఇంకా ఆలోచించలేదు సార్. నేను పోయి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. సో ప్రజలకు ఏం చెప్తారు? మీరు మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం మీరు ఎలా ముందుకెళ్తారు? ముఖ్యంగా అవినీతి విషయంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? అవినీతి ఎక్కడుందండి? తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. అప్పుడున్న రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఇప్పుడున్న బడ్జెట్ ఎంత? తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం సాధించుకున్నాం. దాని ద్వారా నీళ్లు మొత్తం ఎట్లా ఉంది రాష్ట్రంలో? పచ్చగా ఉన్న రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా నీళ్లు. ఎండలు కొడుతుంటే కూడా చెరువులు అనేకంగా మత్తడి పోస్తున్నాయి. అవన్నీ మూర్ఖపు ఆలోచనలు, అవన్నీ వేరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవినీతే లేదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అభివృద్ధి జరుగుతుంది. మీరు ఇంకోటి గమనించండి, కాళేశ్వరానికి ఏమన్నా జాతీయ హోదా ఇచ్చారా? డబ్బులు ఇచ్చారా? ఇంకా ఇవన్నీ నేను ముందు మాట్లాడతాను సార్. చిన్నవాడిని, కొద్దిగా ఇప్పుడే స్టార్ట్ అయినవాడిని, ఇంకా నేను ట్రైనింగ్ అవుతున్నాను. అయినా కూడా నా తెలంగాణలో జరిగే అభివృద్ధి మొత్తం దేశం మొత్తం నలుగుళ్ళ అభివృద్ధిని తెలియజేయడానికి, రాజ్యసభలో ప్రదర్శించడానికి నాకున్న శక్తి మొత్తం ప్రదర్శిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను.